మనకు బోన్స్ గురించి నేర్చుకున్నప్పుడు హ్యాండ్ బోన్స్ ఉంటవి, లెగ్స్‌వి ఇట్లా ఉంటవని చెప్పినాను గదా! ఇప్పుడు బోన్స్ అనేటివి మనం వేటికి వాటికి ఉంటే మనకి అది అంటే కరెక్ట్‌గా ఉండదు. ఒక బోన్‌కి ఒక బోన్ అనేది అటాచ్ అయ్యి ఉంటేనే మనకి మూవ్‌మెంట్స్ అనేటివి జరుగుతాయన్నట్టు. ఇప్పుడు జాయింట్స్ అంటే ఏంటి అనంటే, మనకి ఎన్ని బోన్స్ అయితే ఉన్నాయో, ఒక బోన్‌కి ఇంకొక బోన్ అనేది అటాచ్ చేసి ఉండేదాన్ని జాయింట్స్ అని అంటారు ఫస్ట్. ఆ జాయింట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, మూవబుల్ జాయింట్స్ ఒకటుంటాయి. ఇమ్మూవబుల్ జాయింట్స్ అనేటివి ఉంటాయి. మూవబుల్ అంటే ఏంటంటే కదిలేటివి. జాయింట్స్‌లో గూడా కదిలే జాయింట్స్ ఉంటవి. కదలనివి జాయింట్స్ గూడా ఉంటావన్నట్టు. కదిలే జాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు గాని, మనం నడిచేటప్పుడు గాని, కొన్ని జాయింట్స్ అనేటివి మూవ్ అయితాయి. వాటిని మూవబుల్ జాయింట్స్ అంటే కదిలే జాయింట్స్ అని అంటారు. కొన్ని జాయింట్స్ అనేటివి కదలవు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మన స్కల్‌లో కొన్ని బోన్స్ ఉంటాయని చెప్పిన. టెంపోరల్ బోన్, ఆక్సిపిటల్ బోన్, పరేటల్ బోన్ ఇట్లా ఉంటవని చెప్పిన నేను ఆ రోజు. ఆ బోన్ అనేది ఒక బోన్‌కి ఇంకొక బోన్ అటాచ్ అయ్యి ఉండడం దాన్ని కూడా దాన్ని జాయిన్ అంటారు. అది ఇమ్మూవబుల్ జాయింట్స్ అన్నట్టు. అంటే కదలని జాయింట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మనకిక్కడ ఇక్కడ కింది దవడ కదులుతది. కానీ మీది ఎప్పుడు కదలదు. ఒకసారి మీరు ట్రై చేసి కూడా చూడండి ఇప్పుడు. ఇది మూవబుల్ జాయింట్ అంటే కదిలేది. ఇది కదలనిదన్నట్టు. ఇందులో 2 టైప్స్ అని చెప్పినాను. ఫస్ట్ జాయింట్స్ అంటే ఏంటిదంటే ఒక బోన్‌కి ఇంకొక బోన్ అటాచ్ అయ్యి ఉండే వాటిని జాయింట్స్ అని అంటారు. అందులో 2 రకాలుంటాయి. ఒకటి కదిలే జాయింట్స్ ఉంటవి. కదలనివి ఉంటవి. కదిలేటివి ఏంటి ఏంటి అంటే మన హ్యాండ్స్‌వి, లెగ్స్‌వి. కాళ్ళలో ఉండేటి మోకాళ్ళు ఇవి అన్నీ ఏంటి అంటే కదిలేటివి. కదలనివి ఏంటి అనంటే మన స్కల్ అంటే పుర్రె ఎముకలు ఒక్కొక్కటి అతికి ఉంటవి. కానీ అవి కదలకుండా ఉంటాయన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ పై దవడ గూడా కదలకుండా ఉంటదన్నట్టు. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అనంటే జాయింట్స్ అనేటివి కదులుతవి అని జెప్పిన. కదిలేటప్పుడు వాటికొక సపోర్ట్ వాటికి ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి కదలాలంటే దానికి లిక్విడ్ అనేది అవసరం ఉంటది. సో, దాంట్లో ఏంటంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది నింపిబడి ఉంటదన్నట్టు. ఇప్పుడు మనకు డాక్టర్ మోకాళ్ళ నొప్పులొస్తాయని అంటారు. పెద్దగా అంటే ముసలి వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అందరూ మోకాళ్ళ నొప్పులొస్తాయని అంటారు. అవి ఎందుకు అనంటే మన జాయింట్స్‌లో ఉన్న ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటది. దానిని సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సైనోవియల్ ఫ్లూయిడ్. SYNOVIAL సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గితే మనకు పెయిన్ అనేది స్టార్ట్ అయితది. ఇప్పుడు అందరూ నార్మల్‌గా వేరే వేరే కార్పొరేట్ హాస్పిటల్‌లో ఏం చెప్తున్నారు? మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ గూడా ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇస్తున్నారన్నట్టు. వేరే వాళ్ళది తీసి. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఏముంటదంటే అందులో ప్రోటీన్స్ అన్ని టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ న్యూట్రిషన్స్ మన బోన్‌కి సంబంధించిన న్యూట్రిషన్స్ అన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ లో ఉంటవన్నట్టు. నెక్స్ట్ సైనోవియల్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కడ ఉంటదంటే ఫస్ట్ సైనోవియల్ జాయింట్స్ దగ్గర ఉంటది. సైనోవియల్ జాయింట్స్ అంటే ఏంటంటే మన మోకాలు ఉంటది కదా! ఆ జాయింట్ ఆ జాయింట్‌ని సైనోవియల్ జాయింట్ అని అంటారు. మనం అది కొంచెం ఓల్డ్ అంటే 40 క్రాస్ 50 క్రాస్ ఏజ్ 40, 50 క్రాస్ అయినప్పుడు ఏంటి అనంటే, మనకు క్రాకింగ్ సౌండ్స్ అనేటివి వస్తాయి. మోకాలు అటు ఇటు అన్నప్పుడు. మనకు మెట్లు ఎక్క రావట్లేదు అది ఇది అని అంటారు. అది ఎందుకు అనంటే మనం పెరుగుతున్న కొద్దీ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది చిన్నగా అయితదన్నట్టు. దానివల్ల ఇలా అయితది. యెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్, సైనోవియల్ జాయింట్ అని ఇవి 2 చెప్పినాను గదా! దాని పైన కొన్ని లేయర్స్ అనేటివి ఫార్మ్ అయ్యి ఉంటవి. ఆ లేయర్స్ అంటే ఏంటంటే పొరలు. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుంది గదా! ఇదంతా సైనోవియల్ ఫ్లూయిడ్. నెక్స్ట్ దాని పైన కొన్ని మెంబ్రేన్స్ ఉంటాయండి. సైనోవియల్ మెంబ్రేన్. ఆ మెంబ్రేన్ ఏం చేస్తది అనంటే ఆ ఫ్లూయిడ్ అటు ఇటు వెళ్ళకుండా అది అందులోనే ఉండడం కోసం యూజ్ అయితది. నెక్స్ట్ ఇప్పుడు మనము షాప్స్ దగ్గర షెల్టర్ అవి పెడతాం గదా! మనం షట్టర్. అది మనం గ్రీస్ అప్లై చేస్తేనేమో ఈజీగా కిందకి పైకి వెళ్తది. అదే మనం గ్రీస్ అప్లై చేయలేదనుకోండి, అది కొంచెం సౌండ్ వస్తది. కొంచెం ఇబ్బంది పెడతది. సేమ్ దానిలాగానే మన లెగ్స్ జాయింట్స్ గూడా అంతే. మనం అంటే మన సైనోవియల్ ఫ్లూయిడ్ ఉన్నంత సేపు ఈజీ ఉంటది మనకు. మూవ్‌మెంట్స్ గాని, అటు ఇటు బెండ్ అవ్వడం గాని అంత ఈజీ ఉంటది. వన్స్ ఒకవేళ అందులో ఫ్లూయిడ్ అనేది తగ్గితే, మనం ఎక్కడం, దిగడం అది
చాలా పెయిన్స్ అనేటివి అటాక్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు సైనోవియల్ జాయింట్స్ లోనే కొన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. నేను మీకు షేర్ చేస్తాను. ఇవి సైనోవియల్ జాయింట్స్, టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్. అంటే సైనోవియల్ జాయింట్స్ లో టైప్స్ ఇవి. ఫస్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింగ్ జాయింట్, గ్లైండింగ్ జాయింట్, పైవట్ జాయింట్, కాండైల్ జాయింట్, శాండిల్ జాయింట్. ఇందులో ఉన్న జాయింట్స్ అన్ని మన బాడీకి అప్లై అయితేనే ఉంటాయి. ఇప్పుడు బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే ఏంటిది? షోల్డర్ దగ్గర, హిప్ దగ్గర ఉంటది. షోల్డర్ అంటే ఏంటి? ఇక్కడ భుజం అక్కడ ఉంటది. నెక్స్ట్ హింగ్ జాయింట్. హింగ్ జాయింట్ అంటే ఏంటిది? ఎల్బో. మనం ఇక్కడ మన బ్లడ్ శాంపుల్ తీస్తారు కదా, అక్కడ ఉండేదాన్ని హింగ్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ గ్లైండింగ్ జాయింట్. గ్లైండింగ్ అంటే ఏంటంటే మనం రొటేట్ చేస్తాం అన్నట్టు. 360 degrees రొటేట్ చేసేదాన్ని గ్లైండింగ్ జాయింట్ అంటారు. అంటే ఒక చుట్టూ మొత్తం నింపే దానిని గ్లైండింగ్ జాయింట్ అంటారు. గ్లైండింగ్ జాయింట్ అనేది మనం చేతులు ఇక్కడ రౌండ్ గా తింపుతాం కదా, రిస్ట్ ఇక్కడ మనం అన్ని చేతులు ఇట్లా ఇట్లా తింపేస్తాం కదా, అది ఇంకా నెక్. మనం మెడ ఎముకలు కూడా ఇట్లా రౌండ్ గా మనం ఎంత రౌండ్ గా తింపినా అది గ్లైండ్ అయితేనే ఉంటది అన్నట్టు. నెక్స్ట్ కాండైల్ జాయింట్. కాండైల్ జాయింట్ అంటే కూడా ఇక్కడ రిస్ట్ దగ్గర ఉంటది అన్నట్టు. ఒక బోన్ కి ఒక బోన్ అటాచ్ అయి ఉంటది. నెక్స్ట్ శాండిల్ జాయింట్. శాండిల్ జాయింట్ అంటే ఏంటి అంటే మనం ఇట్లా తంబ్ దగ్గర జాయింట్స్ ఉండే వాటిని అన్నిటిని శాండిల్ జాయింట్స్ అని అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టైప్. ఫస్ట్ మెయిన్ అసలు జాయింట్స్ అంటేనే 2 టైప్స్: మూవేబుల్ జాయింట్స్, ఇమ్మూవేబుల్ జాయింట్స్. మూవేబుల్ జాయింట్స్ అంటే లెగ్స్ వి, హ్యాండ్స్ వి అన్ని ఉన్న జాయింట్స్ ని మూవేబుల్ అని అంటారు. అది వర్టెబ్రా అంటే మన ఏంటి వెన్నుపూసకున్న ఎముకలది, ఇంకా బ్రెయిన్ అంటే తల స్కల్కున్న ఎముకల యొక్క జాయింట్స్ ని ఇమ్మూవేబుల్ జాయింట్స్, కదలలేనివి జాయింట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సైనోవియల్ జాయింట్ అని చెప్పినాను. సైనోవియల్ జాయింట్ అనేది మెయిన్ మన మోకాల దగ్గర ఉండేది సైనోవియల్ జాయింట్స్. ఈ సైనోవియల్ జాయింట్స్ లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది నింపి ఉంటది. ప్రతి ఒక్క జాయింట్ లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్స్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి: బాల్ అండ్ సాకెట్ జాయింట్, హింగ్ జాయింట్, గ్లైండింగ్ జాయింట్, పైవట్ జాయింట్, కాండైల్ జాయింట్, శాండిల్ జాయింట్. ఇవేంటివి అని అంటే మనం అంటే ఎట్లా మూవ్ అయితే అని తెలుసుకునే వాటిని వీటిని జాయింట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు సైనోవియల్ జాయింట్ లిమ్స్. లిమ్స్ అంటే ఏమని చెప్పినా నేను, మన కాళ్ళు చేతులు ఇది నాలుగిటిని ఏమంటారు లిమ్స్ అని అంటారు. ఫస్ట్ చేతుల యొక్క జాయింట్స్ ని తెలుసుకుందాం మనం. ఫస్ట్ ఇక్కడ షోల్డర్ జాయింట్. ఈ జాయింట్ ని ఏమంటారు షోల్డర్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ దీనిని ఎల్బో జాయింట్ అని అంటారు. ఫస్ట్ ఇది ఏం బోన్ అని చెప్పిన, హ్యూమరస్ బోన్ అని చెప్పిన ఆ రోజు. ఈ హ్యూమరస్ బోన్ ఇక్కడ వెనుక స్కాపులా బోన్ అని ఉంటుంది కూడా అని చెప్పిన. ఈ రెండు కలిసే జాయింట్ ని షోల్డర్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ హ్యూమరస్, నెక్స్ట్ రేడియస్ అండ్ అల్నా, ఈ రెండు ఉండే బోన్ జాయింట్ ని ఎల్బో జాయింట్ అని అంటారు. ఈ జాయింట్ ని ఎల్బో జాయింట్ అని అంటారు. నెక్స్ట్ ఈ రేడియస్ అండ్ అల్నా, నెక్స్ట్ ఈ ఇక్కడ ఉండే బోన్స్, కార్పల్ బోన్స్ ఉంటాయని చెప్పిన ఇక్కడ 7 కార్పల్ బోన్స్. ఈ జాయింట్ ఏమంటే రేడియో అల్నార్ జాయింట్ అని అంటారు. రేడియో అల్నార్ జాయింట్. దీనినే వ్రిస్ట్ జాయింట్ అని కూడా అంటారు. వ్రిస్ట్ జాయింట్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీ వ్రిస్ట్ ని అంటే గట్టిగా ఇట్లా పెట్టుకొని ఏదైనా సెలైన్ ఎక్కించేటప్పుడు కానీ బ్లడ్ శాంపుల్ తీసేటప్పుడు కానీ మనం వ్రిస్ట్ ని ఇట్లా హోల్డ్ చేసుకోమని చెప్తారు అన్నట్టు. దీనిని వ్రిస్ట్ జాయింట్ అని అంటారు. ఫస్ట్ ఇక్కడ ఏముంటది? షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రేడియస్ అల్నర్ జాయింట్, దీన్నే వ్రిస్ట్ జాయింట్ అని కూడా అంటారు. ఇక్కడ ఉండే జాయింట్స్ అనేవి ఏమని చెప్పినా నేను శాండిల్ జాయింట్స్ అని చెప్పిన.
ఇక్కడ ఇవన్నీ ఈ బోన్స్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క జాయింట్ ని శాండిల్ జాయింట్స్ అని అంటారు. ఓకేనా? షోల్డర్ జాయింట్, ఎల్బో జాయింట్, రేడియో అల్నార్ జాయింట్ అండ్ రిస్ట్ జాయింట్, ఇది శాండిల్ జాయింట్. నెక్స్ట్ లెగ్స్. లెగ్స్ దగ్గర ఏంటంటే ఫస్ట్ మనకు పెల్విక్ బోన్ ఉంటుంది అని చెప్పిన. 3 బోన్స్ కలిపి ఒక పెల్విక్ బోన్, పెద్ద హిప్ బోన్ అంటారు దాన్ని. హిప్ బోన్ అనేది ఉంటుంది. ఆ హిప్ బోన్ కి ఫీమర్ అనేది అటాచ్ అయి ఉంటది. హిప్ బోన్ కి ఇట్లా ఫీమర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. దీన్ని హిప్ జాయింట్ అని అంటారు. హిప్ బోన్ కి ఫీమర్ అటాచ్ అయి ఉండేదాన్ని హిప్ జాయింట్. ఇప్పుడు స్కాపులాకి హ్యూమరస్ అటాచ్ అయ్యేదాన్ని షోల్డర్ జాయింట్ అని ఎలా అంటాము మనం, హిప్ బోన్ కి ఫీమర్ అటాచ్ అయి ఉండేదాన్ని హిప్ జాయింట్ అని అంటాం. నెక్స్ట్ హిప్ జాయింట్ కి టిబియా అండ్ ఫిబులా బోన్ ఉంటుందని చెప్పినాను. అవి రెండు అటాచ్ అయ్యేదాన్ని నీ జాయింట్ అని అంటారు. నీ అంటే మన మోకాలు, ఆ జాయింట్ ని నీ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొంచెం కిందికి మన అది టిబియా అండ్ ఫిబులా, నెక్స్ట్ టార్సల్స్ ఉంటాయని చెప్పిన. ఇక్కడ కార్పల్స్ ఉన్నట్టు అక్కడ టార్సల్స్ ఉంటాయని చెప్పిన. ఇట్లాంటి అక్కడ మన కాలి జాయింట్ ఏంటంటే యాంకిల్ జాయింట్ అని అంటారు. యాంకిల్ జాయింట్. నెక్స్ట్ మన ఫింగర్ ఉంటాయి కదా, టోస్ అవి ఉంటది కదా, దానిని టోస్ జాయింట్ అని కూడా అంటారు. ఫీట్ దగ్గర ఉండే వేళ్ళు ఉంటవి కదా, కాళ్ళ వేళ్ళు, వాటిని టోస్ జాయింట్ అని అంటారు. ఫస్ట్ హిప్ జాయింట్, నెక్స్ట్ నీ జాయింట్, యాంకిల్ జాయింట్, నెక్స్ట్ టో జాయింట్. ఇక్కడ శాండిల్ జాయింట్ అంటారు, అక్కడ టో జాయింట్ అంటారు. ఇక్కడ షోల్డర్, అక్కడ హిప్ జాయింట్ లెగ్స్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ ఎల్బో జాయింట్, అక్కడ నీ జాయింట్. ఇక్కడ వ్రిస్ట్ జాయింట్, అక్కడ యాంకిల్ జాయింట్. ఇక్కడ శాండిల్ జాయింట్, అక్కడ టో జాయింట్. ఇవి చేతుల యొక్క జాయింట్స్, అవి కాళ్ళ యొక్క జాయింట్స్. నెక్స్ట్ మీకు అది ఇంకొకటి మనకి మూవేబుల్ జాయింట్స్, ఇమ్మూవేబుల్ జాయింట్స్ అని చెప్పినాను కదా. అందులో ఇక్కడ ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి. మన ఇక్కడ పైది ఏంటిదని అంటే కదలదు, ఇది డైరెక్ట్ అటాచ్ అయి ఉంటది. ఈ కింది దవడ ఏంటంటే కదులుతుంది, ఇది నార్మల్ ఇక్కడ అటాచ్ అయి ఉంటది. ఈ రెండింటికి ఎగ్జాంపుల్ ఇవి. నెక్స్ట్ ప్రతి ఒక్క జాయింట్ కి ఏంటి అని అంటే అది మన బోన్ పైన ఒక ఎపిఫైసిస్, మెత్తటి పదార్థము అనేది ఉంటది. మన అది చికెన్, మటన్, అందులో బోన్స్ పైన మెత్తటి పదార్థం అనేది ఉంటాయి, కొంచెం కార్టిలేజ్ అని అంటారు వాటిని. అది కూడా మన జాయింట్స్ కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు, ఈజీగా అటు ఇటు మూవ్ కావడం కోసం హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఇక్కడ ఒక బోన్ కి ఇంకొక బోన్ అటాచ్ అయి ఉన్నదాన్ని జాయింట్ అని అని అన్నాను కదా. అది ఎలా అటాచ్ అయి ఉండదు, అది ఎలా అటాచ్ అయి ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ స్కాపులా బోన్ ఉంటది అని చెప్పినాను. ఆ స్కాపులా బోన్ కి ప్రతి ఒక్క ఏ బోన్ అయితే అటాచ్ అయి ఉంటుందో దానికి ఇట్లా నార్మల్ ఇట్లా ఈ షేప్ ఉంటది, అంటే ఒక బౌల్ షేప్ ఉంటది. ఈ కింద అటాచ్ అయ్యే బోన్ ఏముంటది అంటే అది హెడ్ లాగా ఉంది, ఇట్లా ఇట్లా అటాచ్ అయి ఉంటది అన్నట్టు. ప్రతి ఒక్క బోన్, ప్రతి ఒక్క జాయింట్ అలానే ఉంటది. అట్లా ఉండడం వల్ల అందులో ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు. ఫిక్స్ అయిపోయి ఇట్లా జస్ట్ ఇట్లా మూవ్ అవుతుంది. వీటినే జాయింట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంకా మనకి ఏమంటారు అంటే మనం నార్మల్ అంటే మనం స్టార్టింగ్ బర్త్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే 270 బోన్స్ ఉంటవి. మనం పెద్దగా అవుతున్న కొద్ది ఏంటంటే 206 బోన్స్ వస్తాయి అని చెప్పినాను కదా. ఇది ఇంకొకటి ఏంటంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన బోన్ మూమెంట్ అనేది ఈజీ ఉంటది అన్నట్టు, ఎటంటే అది ఫ్లెక్సిబుల్. మనం ఏం చేసినా కూడా ఈజీగా మూవ్ అవుతాం అన్నట్టు. అదే మనం పెద్దగా అవుతున్న కొద్ది ఏంటంటే మన బోన్స్ అనేవి ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఇలా స్ట్రేట్ గా స్ట్రిక్ట్ అంటే ఏమంటారు టఫ్ అయిపోతాయి, అవి అంగలేకపోతాయి అన్నట్టు. అందుకని చిన్నగా ఉన్నప్పుడే మనం ఏంటంటే పిల్లలకి డాన్సెస్ అవి నేర్పించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి చిన్న పిల్లలు ఆ కాలు వేలు కూడా అంటే నోట్లో పెట్టుకొని ఆడుకుంటారు, బిలో 1 ఇయర్, 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈజీ ఉంటాయి, వాళ్ళ బోన్స్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ఉండాలంటే అవి అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి ఈజీ ఉంటుంది. అదే మనం ఈ ఏజ్ నార్మల్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా అలా చేయడం అంత పాసిబుల్ ఉండదు, చాలా కష్టం ఉంటుంది అన్నట్టు. ఇట్లా కూడా జాయింట్స్ అనేటివి
అందుకే చిన్నగా ఉన్నప్పుడు ఈజీ మూమెంట్స్ అనేటివి అంటే టఫ్ ఏది ఉన్నా కూడా నేర్చుకున్నా కూడా మనం పెద్దగా అవుతున్నా కొద్దీ ఈజీ అవుతుంది అది. సార్ మేడం చెప్పండి. కంప్లీట్ అయింది సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని. ఓకే మేడం. మేడం ఒకసారి బుల్లెట్ ప్యాంట్స్ రివిజన్ చేయండి. ఓన్లీ బుల్లెట్ ప్యాంట్స్. ఓకే సార్. ఫస్ట్ జాయింట్స్ అంటే ఏంటి అంటే ఒక బోన్ కి ఇంకొక బోన్ అతికి ఉన్నదా అనేది దాన్ని జాయింట్స్ అని అంటారు. అందులో మనకు తెలిసినవి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. మూవేబుల్ జాయింట్స్, ఇమ్మూవేబుల్. కదిలే జాయింట్స్, కదలనివి జాయింట్స్ ఉంటవి. కదిలే జాయింట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన హ్యాండ్‌వి గానీ, లెగ్స్‌వి గానీ, మన నెక్ గానీ ఇవన్నీ కదిలే జాయింట్స్. కానీ కదలనివి ఏంటి అంటే మన స్కల్ బోన్. స్కల్ బోన్ అంటే ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయని చెప్పినాను. అవి కదలవు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మాక్సిలా ఈ బోన్ కూడా కదలదు. వాటిని కదలనివి ఎముకలు, కదిలే ఎముకలు అవి జాయింట్స్. ఇవి కదలనివి, ఇది బాడీలో ఉన్న జాయింట్స్ అనేవి కదిలేటివి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి కదలడానికి ఇవన్నీ కావడానికి మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పినాను. అది ఎందుకు అని అంటే మన లైక్ గ్రీస్ లాగా ఇప్పుడు మనకి షటర్ కి గ్రీస్ ఎలానో మన బాడీలో ఉన్న జాయింట్స్ కి ఈజీ మూమెంట్ కోసం ఫ్లూయిడ్ ఉంటే ఈజీ కావడం కోసం సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అందులో ఉంటది. సైనోవియల్ ఫ్లూయిడ్ లో ఏమేమి ఉంటాయి అంటే అన్ని టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ బోన్ కి సంబంధించిన న్యూట్రియంట్స్ అనేది ఆ ఫ్లూయిడ్ లో ఉంటవి. సైనోవియల్ జాయింట్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న జాయింట్స్ సైనోవియల్ జాయింట్స్ అని అంటారు. కార్టిలేజెస్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్ అని 2 టైప్స్ అంటారు. కార్టిలేజెస్ అంటే జస్ట్ బోన్ పైన ఒకటి మెత్తటి పదార్థం అని చెప్పినది దాన్ని కార్టిలేజెస్ అని అంటారు. ఆల్మోస్ట్ అన్ని సైనోవియల్ జాయింటే ఉంటాయి. నెక్స్ట్ ఈ సైనోవియల్ జాయింట్ లో కూడా ఏం చెప్పినా నేను కొన్ని టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్ ఉంటాయని చెప్పిన. బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటది. అది ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ అంటే మొత్తం 365 డిగ్రీస్ ఇట్లా రొటేట్ అయ్యేదాన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ హింగ్ జాయింట్. హింగ్ జాయింట్ అంటే ఇది జస్ట్ ఇట్లా ముందుకి వెనుకకి అంతే. మన మోకాలైన కూడా ముందుకి వెనుకకి అవుతుంది. అంతే మించి ఇంకా వేరే డైరెక్షన్స్ కి తిరగదు. నెక్స్ట్ గ్లైండింగ్ జాయింట్. గ్లైండింగ్ జాయింట్ అంటే వ్రిస్ట్ ఇది ఇట్లా మొత్తం రౌండ్ రొటేట్ అవుతుంది కాబట్టి గ్లైండింగ్ జాయింట్ అంటారు. నెక్స్ట్ పైవైట్ జాయింట్ అంటే ఏంటంటే మన వర్టెబ్రా జస్ట్ అది నార్మల్ మూమెంట్ అనేది ఉంటుంది. ఎక్కువ హెవీ మూమెంట్ అనేది ఏమి ఉండదు. నెక్స్ట్ కాండైల్ జాయింట్. కాండైల్ జాయింట్ అంటే కూడా అది కూడా వ్రిస్ట్ జాయింట్. నెక్స్ట్ శాండిల్ జాయింట్ అని చెప్పిన. శాండిల్ జాయింట్ అంటే ఇక్కడ ఉండే జాయింట్స్ ని శాండిల్ జాయింట్స్ అని అంటారు. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్ ఇన్ లిమ్స్. లిమ్స్ అంటే ఏం చెప్పిన కాళ్ళు చేతులు. ఫస్ట్ హ్యాండ్ జాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ ఉండేదాన్ని షోల్డర్ జాయింట్ అంటారు. నెక్స్ట్ ఇది ఎల్బో జాయింట్. నెక్స్ట్ ఇది వ్రిస్ట్ జాయింట్. దీన్నే రేడియస్ అల్నార్ జాయింట్ అని కూడా అంటారు. ఇది శాండిల్ జాయింట్. నెక్స్ట్ లెగ్స్. లెగ్స్ దగ్గర ఏంది హిప్ బోన్ ఇంకా ఫీమర్ గా ఉండేదాన్ని హిప్ జాయింట్ అంటారు. నెక్స్ట్ నీ జాయింట్, యాంకిల్ జాయింట్, టో జాయింట్. ఇవి కాళ్ళవి, చేతులవి. నెక్స్ట్ హెడ్ ఇవి మన స్కల్వి అని చెప్పినాను, వర్టెబ్రల్ జాయింట్ అని చెప్పినాను. ఈ అన్నిట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు మనకి మోక అంటే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట మూమెంట్ కోసం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.